హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు క్యాలీఫ్లవర్ పికిల్ చేయడం ఎలాగో చూపిస్తున్నానండి. దీనికి కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవరు, ఆవపిండి, ఉప్పు, సరిపడ కారము, చిన్నులపాయి, తాలింపు, ఒక నిమ్మకాయ. నేను ఒక క్యాలీఫ్లవర్ పువ్వు తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసుకున్నాను. అంత పువ్వు అంతా ముందంత వరకు ఒలిచి పెట్టేసుకున్నాను. చక్కగా కడిగేసి కాసేపు ఎండలో పెట్టానండి ఆ పువ్వుని. ముందు వరకు శుభ్రంగా నీట్గా కట్ చేసేసుకున్నాను, సన్నగా పువ్వు వరకు. పురుగు చూసుకోండి, పురుగు ఉంటుంది క్యాలీఫ్లవర్లో. పురుగు లేనిది పసుపచ్చగా ఉన్న పువ్వులో పురుగు ఉంటుందండి, తెల్లగా ఉన్న పువ్వులో పురుగు ఉండదు. క్యాలీఫ్లవర్లో మీరు తెల్లగా ఉన్నది తీసుకోండి, పురుగు లేకుండా ఉంటుంది. శుభ్రంగా చూసుకొని కళ్ళజోడు పెట్టుకొని మరీ చూసుకొని చేయండి. దానికి సరిపడా ఆయిల్ అండి. ఆయిల్ మీరు ఏదైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. రిఫైండ్ ఆయిల్, ఇంట్లో వంట నూనె అయినా వాడుకోవచ్చు. ఈ పచ్చడి 20 రోజులైనా చక్కగా నిల్వ ఉంటుందండి. ఆవపిండి వేసుకుంటున్నాను. ముందు ఎక్కువ పట్టదండి ఆవపిండి, ఎక్కువ వేసుకుంటే మరి ఘాటుగా ఉంటుంది. సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ గుజ్జు కావాలనుకుంటే కొంచెం వేసుకోండి, ఇంకా అది మీ ఇష్టము. నేనైతే ఎక్కువ వేయను, ఎందుకంటే ఘాటుగా ఉందంటారు పిల్లలు. అన్నీ 2 స్పూన్లు వేస్తున్నానండి. ఆవపిండి ఒక పువ్వుకి గాను 2 స్పూన్లు ఆవపిండి, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారము, పసుపు, కొంచెం మెంతిపిండి అండి, ఒక చిటికెడు మెంతిపిండి వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. కాలీఫ్లవర్ దొరికినప్పుడు మీరు చక్కగా ఇలాంటి చిన్న పికిలు పెట్టుకున్నారంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి చాలా ఇష్టం కాలీఫ్లవర్ పచ్చడి అంటే మాత్రం. ఒక 20 రోజుల పాటు ఉంటుంది కాబట్టి మనం చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. ఒక ఇంట్లో ఒక ఐటెం కిందకు ఉంటుంది. ఆయిల్ పోసుకున్నానండి. దానికంటే చేత్తో కలుపుకోవడం బెస్ట్ అండి, స్పూన్తో కలిపే కంటే. చేత్తో కలిపితే శుభ్రంగా కలిసిపోతుంది పచ్చడి చక్కగా. ఒక పూట ఆగితే ఆ గుజ్జంతా గ్రేవీ వస్తుందండి. ఆవపిండి అవన్నీ వేసాం కదా, కొంచెం అది కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది ఒక పూట ఆగితే. మీరు కొంచెం గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే నేను 2 స్పూన్లు వేసాను కదా, మీరు అన్ని 4 స్పూన్లు వేసుకోండి కరెక్ట్గా. కొలత ఆవపిండి ఎంత అయితే ఉప్పు కారం కూడా అంతేనండి. నేను 2 స్పూన్లు ఆవపిండి వేసాను, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు వేసాను. మీరు దాని బదులు 4 స్పూన్లు ఆవపిండి, 4 స్పూన్ల కారం, 4 స్పూన్లు ఉప్పు వేసుకోండి, కొంచెం గుజ్జు ఎక్కువ వస్తుంది. మాకేంటంటే గుజ్జు కంటే కూడా ముక్కలు ఎక్కువగా వేసుకొని తింటాము, గుజ్జు కూడా సరిపడా ఉంటుందన్నమాట. నిమ్మకాయ పిండుకుంటున్నానండి. నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది పచ్చడిలో చివరిలో. 2 కాయలు నిమ్మకాయలు పిండుకుందామని. చింతపండు కానీ ఏ వేయం కదా, దాని బదులు ఏంటంటే నిమ్మకాయ పిండుకుంటే కొంచెం పుల్లగా బాగుంటుంది అనమాట. పచ్చడి చాలా బాగుంటుందండి. కాలీఫ్లవర్ చట్నీ మాత్రం మీరు చేసుకోండి. ఇలా కాలీఫ్లవర్తో ఇట్లానే దొండకాయతో కూడా చేసుకోవచ్చు. దొండకాయ సన్నగా ముక్కలు తరిగేసేసి దాంతో కూడా ఇట్లానే పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది దొండకాయ చట్నీ కూడా. ఇలా కాలీఫ్లవర్తో పెట్టుకున్నట్టు దొండకాయతో చేసుకోవచ్చు. మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఒకసారి చేసి చూడండి. నా ఛానల్ 95% మందే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్.
నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమేడ వ్లాగ్స్ అని. దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి. ఒకసారి అది కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్.